సైతానైనా దురాత్మలైన ఏవైనా సమస్తము ఆయనకు. ఇప్పుడు మీలో కూర్చున్న వాళ్ళు ఎంతమందిని రోగాలు తెచ్చినాయి, ఇక్కడికి ఎంతమందిని దయాలు తెచ్చినాయి? దయాలు తెచ్చిన ఆత్మలు ఎన్ని ఉన్నాయి అనుకున్నా మీకు తెలుసా? దయాల ఆత్మలు తేవటం ఏంటంటే, దయాలు పడతాయి, ఏడాడో తిరుగుతారు, విడుదల కాదు, ఈడకి వస్తారు, విడుదల వచ్చింది, ఇంకా ఫిక్స్. దయ్యం వదిలిపోవటం, వాక్యంతో నింపబడటం, రెండు జరుగుతాయి. అందుకని ఒక లిస్ట్ ఉందన్నమాట. దయ్యాలు తెచ్చిన ఆత్మలు, రోగాలు తెచ్చిన ఆత్మలు, సమస్యలు తెచ్చిన ఆత్మలు. అవునా? సమస్తము ఎవరికి సేవ చేస్తున్నాయి? ఇది వాక్యం. తమ్ముడు అని అర్థమవుతుంది నేను చెప్పేది? సమస్తము దేవునికి సేవ చేస్తున్నాయి. అలాగే సమస్తము ఆయన యందు విశ్వాసం ఉంచేవాడికి కూడా సేవే చేస్తాయి. అయితే మనకు అర్థం కాక కొంచెం గలిబిలవుతాం. ఏదో నష్టపోతున్నాం, ఏదో కోల్పోతున్నాం, ఏదో మిస్ అవుతున్నాం, ఏదో ఎఫెక్ట్ అవుతున్నాం, ఏదేదో అయిపోతుందని మనం కొంచెం అట్లా ఫీల్ అవుతాం శరీరాన్ని బట్టి. కానీ కొంచెం ప్రశాంతంగా కూర్చొని దేవుని ముందుకు వెళ్ళి కొద్దిగా వాక్యం చదవకుండా కొంచెం నిశ్చితంగా ఆలోచిస్తే సైలెంట్గా మాట్లాడతాడన్నమాట. దేవుని ముందు కూర్చుంటే ఒకసారి నాతో అదే మాట్లాడాడు. ఏంటైనా మరి పరిస్థితులు అంటే సమస్తము నాకు సేవ చేస్తానని అన్నాడు. ఒక్కటే మాట, బైబిల్ మూసి లేసి వచ్చే స్తోత్రం ఆయన అని. అంటే మీకు అర్థమైందో లేదుగా, నాకు అర్థమైంది. సమస్తము నాకు సేవ చేస్తానని అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు కానీ, నా పిల్లలకు కానీ, నా పనికి కానీ, నా ప్రణాళిక కానీ అడ్డు తగిలేద్దాం ఎవరికి లేదు నానా. నేను అనుకున్నది నెరవేర్చి తీరతా, దాన్ని ఎవడు ఆపలేడు. ఎవడన్నా దాన్ని అడ్డగించడానికి ట్రై చేసి ఏదైనా ప్రయత్నాలు చేసి అవి కూడా ఫేవర్గానే మారుస్తా. సమస్తము నాకు సేవ చేస్తా. అలాగే సమస్తము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా సేవ చేస్తాయి. 3 మాటలు మీకు ఈజీగా మ్యాటర్ అర్థమైందని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు కంగారు పడతావా, కలవరపడతావా, కలత చెందుతావా, దిగులు పడతావా, విచారపడతావా, కృంగిపోతావా, షుగర్ బీపీలు రేజ్ చేస్తావా, చెప్పిన మాటలు విని కంట్రోల్ చేసుకుంటావా? నేను చెప్పిన మాటలు నిజంగా నువ్వు విశ్వసిస్తే ఉన్న షుగర్ కంట్రోల్ అయిపోవాలి, వేసిన వాళ్ళు ఉన్న బీపీ కూడా కంట్రోల్ అయిపోవాలి. ఎంతమంది బీపీ తెప్పించడానికి ట్రై చేసి వాళ్ళకి బీపీ పెరగటాలే కానీ నీకు పెరగకూడదు. అర్థమైందా? నువ్వు నింపాదిగా, హ్యాపీగా, ప్రశాంతంగా ఏమనుకుంటే వెళ్ళాలి? నా శాంతి, నా కాంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా జీవం, నా పాపం, నా జీవం, నా భావం, నా దైవం, నా భారం, నా భారం, నా దైవం, నా దైవం, నా భారం, నా భారం, నా దైవం. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా కాంతి, నా శాంతి, నా కాంతి, నా శాంతి. జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంత
అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే. జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. అనుకుంటాను వెళ్తే ఈ మెట్టులోకి నువ్వు వస్తే ఇక నీకు బీపీ తెప్పిద్దాం అనుకున్న వాళ్ళందరికీ బీపీలు షుగర్లు పెరిగిపోయి ఉంటాయి. నీకు పెరగదు, నీకున్నవన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఉండాల్సింది ఇది పద్ధతి. ఏమయ్యా మరి ఇన్ని ఎరిగి కూడా మళ్ళీ నువ్వు టెన్షన్ పడితే ఎట్లా, గందరగోళం అయితే ఎట్టా, ఆందోళన పడితే ఎట్టా? రిలాక్స్ 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 రిలాక్స్.